హాయ్. దిస్ ఈజ్ శాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'కన్నప్ప'. నేనైతే లైఫ్‌లో అనుకోలేదండి 'విష్ణు' మూవీ థియేటర్‌లో ఎళ్లి చూస్తానని. ఇగ తప్పలేదు. నా ప్యాషన్ కోసం అయితే మూవీ అయితే చూడాల్సొచ్చేసింది. ఇంకా మూవీ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ మల్టిపుల్ స్టార్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ 'విష్ణు'. ఇక్కడ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క హీరో‌నైతే పట్టుకొచ్చేసారు. అంటే బాలీవుడ్ నుంచి, మలయాళం నుంచి, తమిళ్ నుంచి, ఇక్కడ మన టాలీవుడ్‌నైతే డార్లింగ్ 'ప్రభాసే'. వాళ్ళే ప్రెస్ మీటింగ్స్‌లలో జెప్పారు. మేమెళ్లి ప్రభాస్ ఇంటికెళ్ళి అడిగాము. ప్రభాస్ వెంటనే ఓకే చేసేస్తాను అని జెప్పేసారు. అంటే ఇక్కడే తెలిసిపోతదండి మన డార్లింగ్ ప్రభాస్ హార్ట్ దానవీర సూర్యకర్ణ అనేసి. సో, ఇంకా మూవీ గురించి చెప్పాలి అంటే, విష్ణు ఆల్రెడీ మనకు చెప్పారండి. అంటే నేను కొన్ని చేంజెస్ అయితే చేశాను అనేసి. కొన్ని కాదండి బానే చేంజెస్ చేశాడు. ఒకవేళ మీరు ముందే 'కృష్ణంరాజు' మూవీ కనుక మీరు చూసి ఉంటే గనక, ఈ మూవీలో చేంజెస్ ఏంటో మీకు తెలిసిపోతది. అంటే ఆ మూవీలో 'కృష్ణంరాజు' గారి మూవీలో ఎలా ఉండే అంటే, అంటే ఒక ఊరిలో ఒక దొరకి కృష్ణంరాజు దొరకటము. ఆ దొర కూతుర్ని కృష్ణంరాజు మ్యారేజ్ చేసుకొని అడవి నుంచి వెళ్ళిపోవడం అయితే చూపిస్తారు. బట్ ఇక్కడ మాత్రం దొర కొడుకే విష్ణు ఉంటారు. వేరే ఊరిలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తాడు ఇక్కడైతే. సో, మార్చాడండి. బాగా వాడాడు విష్ణు అయితే ఇక్కడ. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా విష్ణు అంటే తన హీరోయిజమే చూపిచ్చేసాడు. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే కొంచెం బావుంది. ఎందుకంటే 'మోహన్ లాల్' ఎంట్రీ అయితే వచ్చేసింది. అక్కడ కొంచెం ఒక చిన్న బిట్ అయితే పెట్టారు. అంటే మహాభారతం బిట్. అంటే అర్జునుడే కదా మనకి కన్నప్పలాగా పుట్టింది. సో, ఆ బిట్ అయితే పెట్టారు అక్కడ. ఇంటర్వెల్ సీన్ అయితే ఇక్కడ బావుంది. ఫస్ట్ కన్నప్ప 'కృష్ణంరాజు' గారిది కన్నప్ప అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మహాభారతం సీన్ చూపిచ్చి కన్నప్ప స్టోరీ స్టార్ట్ జేస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్వెల్‌లో ఆ సీను పెట్టారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికైతే ఆబ్వియస్‌లీ వెయిట్ చేస్తుంటూ ఉంటాము. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారో? అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ప్రభాస్ అయితే ఇంటర్వెల్ అయ్యాక 1 అవర్‌కే వచ్చారు. మూవీ అయితే 3 అవర్స్ ఉంది. ఎలా అనిపించిందంటే తన ఎంట్రీ అంటే పడిపోయిన వ్యక్తిని హ్యాండ్ ఇచ్చి లేపి నిలబెడితే ఎలా ఉంటదో అలా చేసాడు ప్రభాస్ అయితే. అంటే మూవీకైతే ప్రాణం పోసాడు ప్రభాస్ అయితే. అంటే విష్ణు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేనండి ప్రభాస్‌ని పెడితే వాళ్ళు పెట్టిన మూవీకి పైసా వసూల్లాగా ఉండాలనే ప్రభాస్‌నైతే పెట్టారు. సో, ప్రభాస్ అయితే న్యాయం చేశారు. ఇక ప్రభాస్ సీన్స్ అయితే ఒక్కొక్కటి ఎడిటింగ్ మాత్రం చాలా చేశారు. అంటే ప్రభాస్ రాగానే ఏమవుతుందంటే అక్కడ హీరోయిన్‌తో మాట్లాడతారు. ఇక్కడ విష్ణుతో మాట్లాడతాడు. ఇక్కడ మోహన్ బాబుతో మాట్లాడతారు. ఆ ఎడిటింగ్ బాగా చేశారు ఇక్కడైతే. ఇగ ప్రభాస్‌దయితే ఎంత చెప్పినా తక్కువేనండి. తనైతే చాలా చేసేసాడు. అండ్ ఇంకా ఈ మూవీలో నాకు నచ్చినవి ఏంటి అంటే వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ 90% చేశారు. అండ్ సాంగ్ కూడా లాస్ట్ సాంగ్ అయితే బావుంది. అంటే స్టార్టింగ్‌లో హీరోయిన్‌తోని విష్ణుకి పర్సనల్ సాంగ్స్ ఉన్నాయి. నాకు పర్సనల్‌గా నచ్చలేదు. కానీ ఎండింగ్‌లో క్లైమాక్స్‌లో సాంగ్ మాత్రం 'శివ శివ శంకర' అనేది నేను మామూలుగా యూట్యూబ్‌లో చూసినప్పుడే నాకు నచ్చింది. థియేటర్‌లో చూసినప్పుడు కూడా ఇంకా బాగా నచ్చింది. ఇంకా నాకిక్కడ నచ్చంది నేను బాగా హర్ట్ అయింది ఏదన్నా ఉంది అంటే, అంటే విష్ణు అయితే అందరిని పెట్టుకున్నారండి. తన చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని, తన ఫ్రెండ్స్‌ని అందరిని మూవీలో పెట్టారు గానీ, లక్ష్మిని మాత్రం పెట్టలేదండి. నేనక్కడైతే చాలా హర్ట్ అయిపోయాను. అంటే రీసెంట్‌గా ట్రైలర్ కూడా చూసినప్పుడు కూడా లక్ష్మి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అక్కడ గూడా నేను డిసప్పాయింట్ అయ్యాను తను లేకపోయేసరికి. ఇక్కడ గూడా లక్ష్మిని పెట్టలేదు. అంటే విష్ణు ఇంటర్వ్యూస్‌లో చెప్పడం నేను విన్నాను. అంటే నేను అన్ని రోల్స్‌కి ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకున్నాను అనేసి. అంటే మరి లక్ష్మి ఎక్కడ తను ఇమాజిన్ చేసుకోలేదా ఏంటి? ఇక్కడైతే లక్ష్మికి ఒక మంచి రోల్ ఉందండి. అంటే మూవీలో ఒక పెద్ద ఆవిడ ఉంటారు. దేవుడొస్తారు ఆమెకి. ఆ రోల్‌కైతే లక్ష్మి చాలా బాగా న్యాయం చేసేదనిపిచ్చింది. ఆ రోల్ గనుక విష్ణు ఇచ్చుంటే గనక నేనైతే అందరికీ చెప్పేదాన్ని. అందరూ ఖచ్చితంగా ఎళ్లి థియేటర్‌లో ఈ మూవీ చూడాల్సిందే అనేసి. సో, ఇప్పుడైతే నేను చెప్పను. ఎందుకంటే నేను చాలా హర్ట్ అయ్యాను. నిజం చెప్తున్నాను. లక్ష్మి ఉండాల్సిందే ఈ మూవీలో. బట్ లేదు. సో, మనోజ్‌నైతే వాళ్ళు ఎలాగో సైడ్‌గా పెట్టేసారు గాబట్టి, లక్ష్మినన్నా బెట్టుంటే ఫ్యామిలీ ట్రీగా ఉండేదేమో. సో, అక్కడైతే చిన్న డిసప్పాయింటింగే అనే చెప్పేయొచ్చు. ఏఎన్నార్ ఫ్యామిలీ చేస్తే 'మనం' సినిమాలాగా, మంచు ఫ్యామిలీ చేస్తే 'కన్నప్పలాగా' ఉండేది అని నేను చెప్పేదాన్నేమో. సో, లక్ష్మి లేదు గాబట్టి హర్ట్ అయిపోయాను చాలా. సో, ఇంకా ఎండింగ్‌కొచ్చేసరికి ఇక్కడ విష్ణు అయితే యాక్టింగ్ బాగా చేశారు. అంటే వాళ్ళ ఫాదర్ ఉండేసరికో ఏమో భయపడ్డాడేమో అంటే మళ్ళీ చేయకపోతే డ్యాడీ కొడతారనేసో ఏంటో. యాక్టింగ్ అయితే విష్ణు ఎండింగ్‌లో అయితే బాగా చేశాడు క్లైమాక్స్ టైమ్‌లో. అండ్ ఇక మోహన్ బాబు గురించయితే నేను ఎక్కువగా అయితే నా యాక్టింగ్ గురించి చెప్పలేను. ఎందుకంటే తను చాలా చేస్తాడు యాక్టింగ్. డైలాగ్స్ కానీ ఏదైనా కూడా కానీ తన వాయిసే చాలా బావుంటది.
సో, తను మాట్లాడిన మాటలైనా ఏవైనా గూడా చాలా బావుంది. ప్రభాస్‌తో గూడా 'మోహన్ బాబు' సీన్స్ బావున్నాయి. విష్ణుతో గూడా బావున్నాయి. మోహన్ బాబు కూడా తక్కువనే కనిపించాడు. అంటే 4-5 టైమ్సే కనిపించారు. బట్ ఉన్నంత సేపయితే చాలా బావుంది. ఇంకా మూవీ అయితే నేనైతే ఏం చెప్తాను అంటే యావరేజ్‌గా ఉందనే చెప్తాను మూవీ అయితే. ఇంకా అందరు ఫాదర్స్‌కైతే నేను ఈ మూవీ చూసాకైతే ఒక సజెస్ట్ చేస్తానండి. అందరు ఫాదర్స్ అయితే 'మోహన్ బాబుని' ఇన్‌స్పిరేషన్‌గా అయితే తీసుకోండి. ఎందుకంటే పిల్లలు ఏది అడిగినా గూడా వాళ్ళ కోరిక నెరవేర్చాలి. వాళ్ళ ప్యాషన్‌ని ఎంకరేజ్ చేయాలనే చెప్తాను. ఎందుకంటే విష్ణు అయితే ఈ మూవీ మనీ కోసం జేయలేదండి. తన ప్యాషన్ కోసమే జేశారు. ఆ ప్యాషన్‌ని నెరవేర్చింది మాత్రం మోహన్ బాబే. సో, అందరూ ఫాదర్సు 'మోహన్ బాబుని' ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. వాళ్ళ పిల్లల ప్యాషన్‌ని ఎంకరేజ్ చేయండి. ఆస్తులు అమ్మయినా సరే వాళ్ళ కోరికల్ని నెరవేర్చండి. అండ్ 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే థియేటర్‌లోకెళ్ళి చూడండి తప్పదు మీకైతే. ఇగ మిగతా వాళ్ళైతే ఓటీటీలో వచ్చేస్తదండి. అండ్ విష్ణు గూడా చెప్పేసారు 90 డేస్ తర్వాతనే ఓటీటీలో ఇస్తాననేసి. సో, ఏం పర్లేదండి వెయిట్ చేయండి. 90 డేస్‌లో అన్ని మంచి మంచి మూవీస్, మంచి మంచి వెబ్ సీరీస్ ఉన్నాయి. అవి చూసేసుకోండి. 'కన్నప్ప' అయితే 90 డేస్ తర్వాత ఓటీటీలో వచ్చేస్తది. 90 డేస్ తర్వాత ఓటీటీలో చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.